హంటర్ ఎక్స్ హంటర్ ఎపిసోడ్ 12 స్టోరీలోకి వెళ్లే ముందు నేను ఛానల్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి యానిమీ తోమో అని పెట్టినా ఆర్ యువర్ యానిమీ తోమో అని పెట్టినా నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను. తోమో అంటే ఫ్రెండ్, డైరెక్ట్ గా యానిమీ ఫ్రెండ్ ఆర్ యువర్ యానిమీ ఫ్రెండ్ పెట్టొచ్చు, బట్ జపనీస్ లో పేరు పెట్టినట్టుగా ఉంటుందని అలా చెప్పాను. సెన్సే సెన్పై ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో ఇలా పెడదామని అనుకుంటున్నాను. మీ రెస్పాన్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎపిసోడ్ 11 లో చివర్లో వాళ్ళ అమ్మ వచ్చి కిల్లువా మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు, సారీ చెప్పమన్నాడని చెప్తుంది. అండ్ అక్కడ కిల్లువా ఆలోచిస్తూ ఉంటాడు. కిల్లువా ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఆ టైంలోనే కిల్లువా సర్వెంట్ ని చూస్తాడు. అండ్ మాట్లాడుకునేటప్పుడు నువ్వు ఇందాక షార్ట్ స్టెప్ యూజ్ చేసావు కదా, అది సైలెంట్ గా రావటం ఫస్ట్ జోయిడాక్ అసాసియన్ టెక్నిక్ నేర్చుకునేది. అప్పుడు సర్వెంట్ కూడా చెప్తుంది, యా నా హోమ్ టౌన్ మెట్రో నేర్చుకున్నాను. కిల్లువాకి అర్థం కాదు మెటోరిసిటీ అంటే ఏంటి అనేది. అండ్ సర్వెంట్ చెప్తుంది అది వరల్డ్ లో నుంచి ఎరేజ్ అయిపోయింది, అక్కడ నుంచి ఎక్కువ మంది మాఫియా ట్రూప్ వాళ్ళు వచ్చారు అని చెప్తుంది. అండ్ అక్కడికి కొంతమంది మనుషులు దొంగతనంగా లోపలికి వస్తారు. ఆ మనుషులు ఎవరో కాదు, ఎపిసోడ్ 11 లో జెప్రోతో పాటు ఇంకో మనిషి ఉంటాడు కదా, వాళ్ళని అసిస్టెంట్ సర్వెంట్ జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లోనే డిఫీట్ చేస్తుంది. బట్ ఆ ఒక్కరిని మాత్రం వదిలేస్తుంది. అండ్ ఆటోమేటిక్ గా జెబ్రో దగ్గర తను ఉంటాడు. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ అవుదామా అని అడుగుతాడు కిల్లువా. అండ్ వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటుంది. సో ఇంకా సర్వెంట్ కి తెలిసి నేను ఉండలేను కిల్లువా సమా అని అంటుంది. అండ్ సరే అని వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత తనకి గాన్ తో ఫ్రెండ్స్ అవుదాము అనేటట్టు గుర్తొస్తుంది. అండ్ మళ్ళీ ప్రెసెంట్ కి వచ్చేస్తాం. అండ్ ఆ ప్రెసెంట్ లో వాళ్ళ అన్నయ్య మిల్లుకి వచ్చేసి కిల్లువాని కొడతా ఉంటాడు. అండ్ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. అండ్ వాళ్ళ అమ్మ చెప్పింది మిల్లుకి కిల్లువాకి చెప్తాడు, మీ ఫ్రెండ్స్ సర్వెంట్ ఆఫీస్ దగ్గరికి వచ్చారంట, నేను తలుచుకుంటే వాళ్ళని చంపేస్తాను అనే లోపే టక్ టక్ అని సౌండ్ వస్తుంది. ఏంటా అని చూస్తే కట్టింది విరిగిపోతుంది. వాళ్ళని ఏమైనా చేస్తే చంపేస్తానని చెప్తాడు. అండ్ వాళ్ళ అమ్మ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అండ్ చెప్తుంది తను మమ్మల్ని కొట్టి పారిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాడు, సో తనకి పనిష్మెంట్ గా తనే కన్ఫైన్మెంట్ కి ఒప్పుకున్నాడు, అంటే రూమ్ లోకి వెళ్ళడానికి ఒప్పుకున్నాడని. అది చెప్తా ఉంటుంటే సడన్ గా అరుస్తుంది, పోతారు ఏం చేస్తున్నారు నాకు తెలియకుండా మీరు ఎందుకు వెళ్తున్నారు అని సడన్ గా ఆపేస్తుంది వాళ్ళతో మాట్లాడటం. అండ్ అగైన్ బ్యాక్ టు కిల్లువా దగ్గరికి చూస్తే ఒక తలుపు కొడుతున్నట్టు సౌండ్ వస్తుంది. అండ్ మిల్లుకి తెరవంగానే వాళ్ళ తాతయ్య వస్తాడు. అండ్ తన పేరు జేను. అండ్ మిల్లుకి చెప్తాడు తనని ఎంత కొట్టినా తనకి పశ్చాత్తాపం లేదనుకుంటా అనగానే సర్లే ఇంకా ఆపే మిల్లుకి అని కిల్లువాని నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడు. కిల్లువా బయటికి వెళ్ళబోతుంటే వాళ్ళ తాతయ్య చెప్తాడు కిల్లువా చూడాలనుకుంటున్నాడు అని. కిల్లువా కూడా వాళ్ళ ఫాదర్ అని చెప్పి సరే కలుస్తానని చెప్తాడు. ఇంకా వాళ్ళ అమ్మేమో తిట్టుకుంటూ ఉంటుంది, అసలు మీరు ఏం చేస్తున్నారని. తనకి అక్కడ కంట్లో కనపడుతుంది అది. అండ్ చిన్నప్పటి నుంచి నేను వెళ్తున్నానని చెప్పగానే గాన్ కూడా మేము ఇక్కడ కొన్ని రోజులు ఉంటాం, కిల్లువాకి మేము వచ్చామని చెప్పండి అని అంటాడు. సరే నేను చెప్తానులే అని వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా. అండ్ కిల్లువా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఇటు పక్క వాళ్ళ తాతయ్యతో మిల్లుకి మాట్లాడుతూ ఉంటే మిల్లుకి ఏమో అసలు మీరు ఎందుకు వదిలిపెట్టారు తనని. అండ్ వాళ్ళ తాతయ్య కూడా నీకు తన పొటెన్షియల్ తెలియదు అనగా మిల్లుకి కూడా యా నాకు తెలుసులే, జోయిడాక్ ఫ్యామిలీలో ఎక్కువ పొటెన్షియల్ ఉంది తనకి, ఐ మీన్ పుట్టేటప్పుడే అలా పుట్టాడు, బట్ తనకి జోయిడాక్ ఫ్యామిలీని లీడ్ చేసే అంత హక్కు లేదు, ఎందుకంటే తను ఫ్రెండ్స్ కావాలనుకుంటాడు, అలాంటి వాళ్ళకి జోయిడాక్ ఫ్యామిలీని లీడ్ చేసే హక్కు లేదు. అండ్ వాళ్ళ తాతయ్య ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అండ్ ఇటు పక్క కిల్లువాతో వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న దగ్గర కూడా ఇంకో పెట్టేలాగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ సీరియస్ మోడ్. కిల్లువా భయపడతా ఉంటాడు. ఫ్రెండ్స్ అయ్యారా అనగానే అయ్యారు, వాళ్ళతో ఉన్నప్పుడు నాకు సంతోషంగా ఉంది అనిపిస్తుంది అని చెప్తాడు. అండ్ ఎగ్జామ్ ఎలా ఉంది అని అడగగానే ఈజీగా ఉంది అని చెప్తాడు. అండ్ దగ్గరికి రమ్మని, సరే నీకు అక్కడ ఎటువంటి వాళ్ళు కలిశారు, ఎలా ఫీల్ అయ్యావు అని మొత్తం నీకు కావాల్సింది మొత్తం నాకు చెప్పుకోవచ్చు అని చెప్తాడు. అండ్ వాళ్ళ అమ్మ పరిగెత్తుతూ ఉంటుంది, అసలు నాన్న ఎందుకు నాకు చెప్పకుండా చేశాడని తిట్టుకుంటూ ఉంటుంది. అండ్ ఇటుపక్క సర్వెంట్ కెనారీ దాన్ని లెగిసి నేను సర్వెంట్ ఆఫీస్ కి తీసుకువెళ్తాను, అక్కడ మీరు డైరెక్ట్ గా మ్యాన్షన్ తో మాట్లాడొచ్చు, ఒకవేళ జేనో సమా మీకు ఛాన్స్ ఉంటుంది అని చెప్తుంది. జేనో సమా ఎవరు అని అడగగానే కిల్లువా సమా గ్రాండ్ ఫాదర్ అని చెప్తుంది. అండ్ ఇటు పక్క వీళ్ళ కన్వర్సేషన్ సీరియస్ మోడ్ నుంచి కొంచెం రిలాక్స్ మోడ్ లోకి వెళ్తుంది. వాళ్ళ నాన్నని నవ్వుతూ ఉంటాడు. అండ్ చివరికి నువ్వు మీ ఫ్రెండ్స్ ని చూడాలనుకుంటున్నావు అనగానే కిల్లువా వెనకాడతాడు. సో నువ్వేమి వెనకాడక్కర్లేదు, నిజం చెప్పు, నన్ను నా నాన్న అసాసియన్ లాగా పెంచాడు, నువ్వు వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది నువ్వు నా కొడుకైనా గానీ నువ్వులాగా బతకాలి అని చెప్తాడు. బట్ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితిలో వాళ్ళని బిట్రే చేయొద్దు అని చెప్తాడు. అండ్ కిల్లువా బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్తుంటే అక్కడ వాళ్ళ అమ్మ ఎదురుగా వస్తుంది. నేను వెళ్తున్నాను అని చెప్పగానే వెళ్ళొద్దు అని చెప్తుంది. కానీ ఆగడు కిల్లువా. అండ్ కొట్టబోతుంటే చంపేటట్టు చూస్తాడు వాళ్ళ అమ్మని. అండ్ వాళ్ళ అమ్మ ఆగిపోతుంది, కిల్లువా వెళ్ళిపోతాడు. అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అసలు ఏం చేస్తానో నీకు అర్థమవుతుందా, ఈ టైంలో ఏంది, తను లీడ్ చేయడానికి ఇప్పుడు ఛాన్స్ ఉంది. వాళ్ళ నాన్న కూడా అయితే తెలుసు కదా మూసుకొని ఉండు. అండ్ నవ్వి తను నా కొడుకు ఖచ్చితంగా ఒక రోజు వస్తాడు అని చెప్తాడు. అండ్ ఇటుపక్క ఆఫీస్ కి తీసుకెళ్తా ఉంటుంది. అండ్ వాళ్ళ అమ్మ మెయిన్ సర్వెంట్ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు ఆయన ఇలా చేస్తాడు, ఆయన
అండ్ వాళ్ళ నాన్నను కూడా తిట్టుకుంటుంది. నేను కిల్లువా మీద గివ్ అప్ ఇవ్వలేను, తను ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలా అండ్ గోతోకు చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా అని. అండ్ గోతో కూడా ఓకే అని చెప్తాడు. అండ్ ఆఫీస్ దగ్గరికి కిల్లువా వస్తాడు. కిల్లువా రాగానే అండ్ మెయిన్ సర్వెంట్ గోతో ఏం చెప్తాడంటే కెనారీతో పాటు మిగతా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పగానే నిజంగానే అని చెప్పి సరే వాళ్ళు వచ్చిన విత్ ఇన్ సెకండ్ లోనే నాకు చెప్పు అని చెప్తాడు. అండ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే కిల్లువా ఇక్కడికి వస్తున్నాడు, కిల్లువా వచ్చిన తర్వాత మీరు కలవండి అని చెప్తాడు. బట్ గోతో మాత్రం అప్పటిదాకా ఇలా డల్ గా కూర్చోవడం ఎందుకు, ఒక గేమ్ ఆడదాం అనగా అండ్ ఒక బటన్ తీస్తాడు. అండ్ ఇక్కడ నుంచి యానిమీలో చూడటానికి ట్రై చేయండి, నేను క్లిప్స్ పెట్టలేను, ఇక్కడ మీరు వీడియో క్లిప్స్ లో చూస్తేనే అది ఆ మజా వస్తుంది. అండ్ ఆ బటన్ తీసి పైకి ఎగరేసి స్పీడ్ గా పట్టేసుకుంటాడు. ఏ చేతిలో ఉంది అనగానే వాళ్ళు లెఫ్ట్ అని చెప్పగానే లెఫ్ట్ లోనే ఉంటుంది. సరే ఇంకొంచెం స్పీడ్ అని చెప్పి ఇంకొంచెం స్పీడ్ గా పట్టుకుంటాడు. అండ్ అప్పుడు కూడా కరెక్ట్ గానే చెప్తారు. ఓ అలానా పైకి ఎగరేసి స్పీడ్ గా జబ్ 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 అని తిప్పుతాడు. అండ్ అప్పుడు చెప్పండి అనగానే వాళ్ళు చెప్పలేరు. కిలువాసమ వెళ్ళిపోతున్నందుకు వాళ్ళ అమ్మ బాధపడుతుంది. అది నేను ఫర్గివ్ చేయను, సో నేను డిసైడ్ చేస్తాను మీరు వర్తీనా కాదా అని. అండ్ కెనారీ మీద కత్తి పెడతారు. సో ఇప్పుడు రియల్ గా సీరియస్ గా గేమ్ ఆడండి అని పైకి ఎగరేసి అండ్ స్పీడ్ గా జబ్ జబ్ అని పట్టేసుకొని చేయి చూపిస్తాడు ఏ చేతిలో ఉంది. అండ్ ఇద్దరు ఒకే ఆన్సర్ చెప్తారు. ఇంకొకళ్ళు లెబోరియో రైట్ అని చెప్తాడు. అండ్ రైట్ అనేది తప్పు అవుతుంది. అండ్ ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు. అండ్ ఇంకోసారి వేస్తారు. అండ్ గాన్ కి అసలు ఏం అర్థం కాదు, ఒక కన్ను బ్యాండేజ్ ఉంటుంది. అండ్ ఇంకా కురోపిక గాన్ ఒక ప్లాన్ వేసుకొని ఒకళ్ళు ఒక హ్యాండ్ చెప్తే ఇంకొకళ్ళు ఇంకో హ్యాండ్ చెప్తారు. అండ్ కురాపిక ఎలిమినేట్ అయిపోతాడు. ఇంకా గాన్ ఒక్కడే ఉంటాడు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. అండ్ ఎగరేసే ముందు ఒక సెకండ్ ఆగండి అనగానే లెవరోని కత్తి తీయమంటాడు. అండ్ ఆ కత్తితో కళ్ళుని పొడుచుకుంటాడు. అప్పుడు కురోపికకు అర్థం అవుతుంది తన స్వెల్లింగ్ వాపుని తగ్గడానికి కోసుకున్నాడు. అండ్ రెండో కన్ను కూడా తెరుస్తాడు. అండ్ అది ఎంత స్పీడ్ గా గోతో తన చేతులను మార్చినా కానీ చెప్పేస్తా ఉంటాడు. ఈసారి చెప్పు అని ఇంకో ఇద్దరు సర్వెంట్స్ వస్తారు. ముగ్గురు హ్యాండ్స్ మారుతా ఉంటాయి. ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేదు, నా వెనకున్న వ్యక్తి దగ్గర ఉంది అని చెప్తాడు. అండ్ తన దగ్గరే ఉంటుంది. అండ్ వీళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఆ లోపే కిల్లువాకి బోర్ కొట్టి అసలు ఏం జరుగుతుందని బయటకు వస్తాడు. అండ్ అక్కడ చూస్తే వాళ్ళు ఉంటారు. నేను చెప్పాను కదా వాళ్ళు వచ్చింగానే నాకు చెప్పమని అని అంటారు. నన్ను క్షమించండి కిల్లువాసమ్మ, ఏం లేదు చిన్న గేమ్ ఆడాము అంతే అని చెప్తాడు. అండ్ కిల్లువా కూడా సరే గాన్ ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోదాం, లేకపోతే మా అమ్మ సోది వినాల్సి వస్తుంది. అండ్ ఓకే అని కిల్లువా వెళ్ళిపోతాడు. అండ్ కెనారీని చూడన కూడా చూడ్డు. అండ్ గాన్ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ గోతో ఒకసారి కాయిన్ ఎగరేసి ఏ చేతిలో ఉందో చెప్పమంటాడు. బట్ అండ్ గాన్ లెఫ్ట్ హ్యాండ్ అనగానే లెఫ్ట్ హ్యాండ్ లో ఉండదు, రైట్ హ్యాండ్ లో ఉంటుంది. అదేంది నువ్వు లెఫ్ట్ హ్యాండ్ లోనే కదా పట్టుకుంది అని అంటాడు గాన్. ఇలాంటి మోసాలు చాలా జరుగుతూ ఉంటాయి. కిల్లువాసమ్మని నీ చేతిలో పెడతాను జాగ్రత్తగా చూడండి అని చెప్తాడు. వెళ్ళేటప్పుడు గాన్ కెనారీకి బై చెప్పే వెళ్తాడు. అండ్ బయటకు వెళ్ళిన తర్వాత అసలు ఎలా చేశాడు అని గాన్ అనుకుంటా ఉంటే అది నేను చెప్పనా అని కురోపిక సేమ్ అదే అప్లై చేస్తాడు. అప్పుడు కూడా గాన్ లెఫ్ట్ అని చెప్పగానే రైట్ లో కాయిన్ చూపిస్తాడు. ఎలా అని చెప్పగానే తన చేతిలో 2 కాయిన్స్ ఉన్నాయి. అండ్ తను పైకి చేయి పెట్టేటప్పుడు కిందకి షర్ట్ లోకి జారిపోతుంది. అదే ట్రిక్ అని చెప్తాడు. అండ్ ఇంకా ట్రైన్ లో వెళ్తా ఉంటే నువ్వు ఎక్కడ ఉండాలి అనుకొని గాన్ ని అడగగానే నేను ఎక్కడ ఉండాలో నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు, బట్ ప్రస్తుతానికి నా లైసెన్స్ అయితే వాడాలనుకోవట్లేదు అని చెప్తాడు. ఎందుకు అనగానే హిసోకా పేరు చెప్తాడు. హిసోకాకి ట్యాగ్ ఇవ్వాలి కదా, తన ట్యాగ్ ఇస్తాడు కదా 44 ట్యాగ్, బట్ తను ఎక్కడ ఉన్నాడో తెలియదు అని చెప్తాడు. అండ్ కురోపిక మాత్రం తను ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు అని చెప్తాడు. అండ్ ఎవరు షాక్ అవుతాడు నీకెలా తెలుసు అని. అండ్ తనకి ఎగ్జామ్ అది గుర్తొస్తుంది. అదే అని చెప్పగానే లేదు తర్వాత ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత చెప్పాడు. ఆ ఎగ్జామ్ లో ఏం చెప్పాడంటే ఆ స్పైడర్ దగ్గర నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పాడని చెప్తాను. ఎవరికి అర్థమవుతుంది. సో అందుకని నీ ప్రైడ్ ని చంపుకొని ఒక సరెండర్ ని ఒప్పుకున్నావు అనుకుంటా. అండ్ కురోపిక చెప్తాడు తను నాకు తర్వాత ఏం చెప్పాడు అంటే నేను వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 1 న్యూయార్క్ సిటీలో ఒక ఆక్షన్ జరగబోతుంది, ఆ రోజు అక్కడ ఉంటాను అని చెప్తాడు. అండ్ ఎవరు కూడా అది బిగ్గెస్ట్ ఆక్షన్, అక్కడ రేర్ ఐటమ్స్ ఆక్షన్ జరుగుతాయి అని చెప్పగానే కురోపిక కూడా అన్ని రేర్ ఐటమ్స్ ఉండడం వల్ల ఆ గ్యాంగ్ ఖచ్చితంగా వస్తారు, ఆ ఛాన్స్ నేను మిస్ చేసుకోవాలి అనుకోవట్లేదు అని వెళ్ళిపోయేటప్పుడు నేను అంతలోపు మనీ సంపాదించాలని వెళ్ళిపోతాడు. అండ్ ఎవరు కూడా సేమ్ నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నానని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు సెప్టెంబర్ 1 కలుద్దాం అనుకుని వెళ్ళిపోతారు. 6 నెలలు ఉంటుంది మధ్యలో టైం. అండ్ కిల్లువా గాన్తో ఏం చెప్తాడంటే సరే ట్రైన్ అవుదాం అనగానే ట్రైన్ అవటం ఏంటి ఫన్ గడుపుతాం ఈ 6 నెలలు అని చెప్తాడు. అండ్ కిల్లువాకి ఇంకో కోపం వచ్చి ఏంటి ఫన్ గా గడుపుతావా, నీకు 6 నెలలు కాదు 10 సంవత్సరాలు ఇచ్చిన హిసోకాని నువ్వు ట్రైన్ అవ్వకుండా కొట్టలేవు. అండ్ సరే అని గాన్ దగ్గర మనీ ఉన్నాయి అని అడుగుతాడు. గాన్ దగ్గర లేవు అని చెప్తాడు. అండ్ కిల్లువా ఇంకా వెంటనే సరే నాకు ఒక ప్లేస్ తెలుసు, ఆ ప్లేస్ లో మనం ట్రైన్ అవ్వచ్చు, ఎట్ ఏ టైం మనీ కూడా సంపాదించవచ్చు, అదే హెవెన్స్ అరేనా అని చెప్తాడు. అండ్ ఇంకక్కడికి ప్రయాణం ఈ ఎపిసోడ్ తో జోయి డాక్ ఫ్యామిలీ ఆర్క్ ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జస్ట్ మీరు చూసినప్పుడు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఆటోమేటిక్గా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఎక్కువ మందికి.